తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం తీసుకోనుంది. బీసీకి పీసీసీ అధ్యక్ష పదవి, 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు, పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు సముచితమైన రీతిలో అవకాశం కల్పించనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబితాలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఉన్నారు. పార్టీ సీనియర్ నేతలు మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి కబురు కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ గౌడ్. మరోవైపు అధిష్టానం నిర్ణయంపై ఆశలు పెట్టుకున్నారు మధుయాష్కి. సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. భేటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చించారు. త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి ఉత్తమ్ని ప్రత్యేకంగా ఈ కీలక సమావేశానికి అధిష్టానం ఆహ్వానించింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు, జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలిచ్చే అవకాశం ఉంది. పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు సముచితమైన రీతిలో అవకాశం కల్పించనుంది పార్టీ హైకమాండ్. బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి లభిస్తే ఎస్టీలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని భావిస్తోంది. కేబినెట్లో మొత్తం 4కి ఛాన్స్ ఇవ్వనుంది. మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్, మక్తల్ నుంచి శ్రీహరి ముదిరాజు, బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, దేవరకొండ నుంచి బాలు నాయక్కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు పార్టీ పెద్దలతో పాటు అటు కేంద్ర మంత్రులతోనూ సమావేశమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమై టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే అని చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామన్నారు. అటు క్రీడా శాఖ మంత్రి మాండవీయతోనూ సమావేశమైన సీఎం రేవంత్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిధులివ్వాలని